హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన P&C సిరీస్లో 22nd వీడియో వచ్చేసిందంటే ఈ వీడియోలో మనము మన కాంబినేషన్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ వాల్యూ ఆఫ్ 10c5 ప్లస్ 2 ఇంటూ 10c4 ప్లస్ 10c3. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, 10c5 ప్లస్ 2 ఇంటూ 10c4 ప్లస్ 10c3. ఓకే, సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే మనము ఒక ఇంపార్టెంట్ ఫార్ములా గురించి చాలా వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాము. ఏందది? ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు n+1 CR. ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఇది ఈక్వల్స్ టు n+1 CR. సో జాగ్రత్త చూడండి, ఈ ఫార్ములా ఎట్లా వాడుతున్నాం. 10c5 ప్లస్ ఈ 2 ఇంటూ 10c4ని 10c4 ప్లస్ 10c4 ప్లస్ 10c3. 2 ఇంటూ 10c4 ఉంది కాబట్టి దాన్ని 10c4 ప్లస్ 10c4 రాసుకుంటున్నా. ఎట్లా అంటే 2x ఇది ఈక్వల్స్ టు x ప్లస్ x ఎట్లనో అట్లనే 2 ఇంటూ 10c4 ఈజ్ నథింగ్ బట్ 10c4 ప్లస్ 10c4. సో 10c5 ప్లస్ 10c4 అంటే ఎంత వస్తుంది చెప్పండి మనకి. చూడండి, ఎన్సిఆర్ 10c5 ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 10c4 ఇది ఈక్వల్స్ టు 10+1 అంటే 11cr. r ఎంత ఉంది? 5. 11c5 ప్లస్ ఇక్కడ కూడా అంతే ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1. సో మీకోసం ఒక్కసారి ఇక్కడ రాసిన చూడండి, 10c4 ప్లస్ 10c4 మైనస్ 1, 3ని 4 మైనస్ 1 అని రాసుకున్నా. సో 11c5 ఇది ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ ఫార్మాట్లో ఉందా లేదా చూడండి. సో నేను ఏం రాసుకోవచ్చు, n+1 CR. n+1 అంటే 10+1 ఈజ్ నథింగ్ బట్ 11 C. R అంటే ఏముంది మనకి 4. సో మళ్ళీ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 11c5 ప్లస్ 11c4 అంటే 11c5 ప్లస్ 11c5 మైనస్ 1. NCR 11c5 plus NCR minus 1 11c5 minus 1 is nothing but 11 plus 1 c5 which is nothing but 12c5. సో క్లియర్గా అర్థమైందా? ఈ ఏదైతే మనకి ఫార్ములా ఉందో ఆ ఫార్ములాకి సంబంధించిన ప్రాబ్లం అయితే డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో అపియర్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? చలో నెక్స్ట్, 9c3 ప్లస్ 9c5 ఇది ఈక్వల్స్ టు 10cr. మనల్ని ఏం కనుక్కోమంటుండో ఆర్ కనుక్కోమంటుండో. సో దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతుందో దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో 9c3 అంటే ఏంది? ఓకే, మీకోసం మళ్ళీ రాస్తా. సో ఇక్కడ నేను ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నా అంటే ఎన్సిఆర్ ఇది ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. గుర్తుందా? ఈ ఫార్ములా మీకు పక్కా గుర్తుంటేనే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయడానికి వీలుంటుంది. ఇది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి చూడండి, అవి మీకు చాలా వచ్చి ఉండాలి, ఓకేనా? చలో, సో 9 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 9 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9 మైనస్ 5 ఫ్యాక్టోరియల్. ఓకే, సో 9 ఫ్యాక్టోరియల్ కామన్ తీస్తే మనకేం మిగులుతుంది? 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9 మైనస్ 3 అంటే 6 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. ఓకేనా? సో ఇక్కడ కూడా మనం కొంచెం ఈజీ చేసుకోవచ్చు, ఎట్లనో చూడండి. 9 ఫ్యాక్టోరియల్ 1 చాలా జాగ్రత్త చూడండి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ని నేను 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చా? ఎస్. ప్లస్ 1/5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అని నేను 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చా? ఎస్. n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్. n ఇంటూ ఓకే n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ n+1 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే 6 ఫ్యాక్టోరియల్ని 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చా? ఎట్లా? ఇంకో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని, ఓకేనా? సిమిలర్గా 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 6 ఫ్యాక్టోరియల్. అవునా కదా? ఈ ఫార్ములాని బేస్ చేసుకోండి, ఓకే?
సో వీటిని బేస్ చేసుకొని నేను 4 ఫ్యాక్టోరియల్ని 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ అండ్ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. సో చూడండి 9 ఫ్యాక్టోరియల్ కింద ఏం కామన్ వస్తుంది, 3 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్. చూడండి ఓకే మీకోసం మార్క్ చేస్తున్నా, బయటికి తీయండి. 9 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/6 ప్లస్ 1/4. క్లియరా? చలో 9 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఎల్సిఎం చేయండి 24. మీద ఎంత వస్తుంది, 4 1 are 4 ప్లస్ 6. క్లియరా? సో ఇక్కడ కంటిన్యూ చేద్దాం మనం, ఇక్కడ కంటిన్యూ చేస్తున్నా ఓకేనా. చలో 9 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ 10/24. 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 అంటే ఇప్పుడే చూసినాం, n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ అంటే 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ ఇస్ నథింగ్ బట్ 10 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ జాగ్రత్త చూడండి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. ఈ 24ని నేను 4 ఇంటూ 6 రాసుకుంటున్నా. ఓకే 4 ఇంటూ 6 రాసుకోవడం వల్ల యూజ్ అయిందంటే చూడండి 10 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఎంత, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఎంత, 6 ఫ్యాక్టోరియల్. చూడండి 6 ఫ్యాక్టోరియల్ ఇస్ నథింగ్ బట్ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ కదా. సో 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఇస్ నథింగ్ బట్ 6 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఇస్ నథింగ్ బట్ 4 ఫ్యాక్టోరియల్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 10C4. ఎట్లా చేసినా చెప్పండి, సి 10 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 10C4. కావాలంటే చెక్ చేసుకోండి. 10 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఈ ఫార్ములా యూజ్ చేసి విచ్ ఈస్ నథింగ్ బట్ 10 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. దట్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ R ఈస్ నథింగ్ బట్ 4. సో క్లియర్గా అర్థమైందా? ఈ విధంగా మీరు ఈ బేసిక్స్ కనుక మీకు వచ్చినట్టయితే ఇవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు, లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఉంది, 6 ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ ఉంది, 4 ఫ్యాక్టోరియల్ ఉంది. మనం దీనికి ఎల్సిఎం తీసుకోవాలంటే చాలా లెంతీ ప్రాసెస్ అండ్ చాలా టైం పడుతుంది అండ్ దట్ ఈస్ ద నాట్ రైట్ వే ఆఫ్ డూయింగ్ దిస్ ప్రాబ్లమ్. సో మనం ఇట్లనే సాల్వ్ చేయాలి. 6 ఫ్యాక్టోరియల్ ఉంది, 5 ఫ్యాక్టోరియల్ ఉంది అంటే మనం 6 ఫ్యాక్టోరియల్ని 5 ఫ్యాక్టోరియల్ టైమ్స్లో రాసుకోవచ్చు కదా. ఎస్ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. సేమ్ విత్ దీస్ 4 ఫ్యాక్టోరియల్ కేస్. 4 ఫ్యాక్టోరియల్ని 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు కదా అట్లా. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాం ఓకేనా. సో ఇప్పుడు మనము ఇంకొక 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని చూద్దాం ఓకేనా. సో అందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దట్ 25C4 ప్లస్ సిగ్మా R is equals to 0 to 4 29 minus RC3 is equals to 30C4. సో క్వశ్చన్ ఏంది కొంచెం కాంప్లికేటెడ్ ఉంది ఏంటి అంటే సింపుల్ క్వశ్చన్ మనకు కొంచెం కాంప్లికేటెడ్ ఉంది బట్ మనకి తెలిసిన ఫార్ములానే యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. సో ఎట్లా చేద్దామో చూద్దాం. సో 25C4 చాలామందికి సిగ్మా అంటే ఏందో తెలీదు ఓకే. ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి. సిగ్మా అంటే సమ్మేషన్ ఓకే. సో ఇక్కడ లిమిట్స్ ఏమి ఇచ్చిండు, R is equals to 0 to 4 అంటే ఇక్కడ మనం R సబ్స్టిట్యూట్ చేయాలి. ఎన్ని వాల్యూస్ 0 పెట్టుకోవాలి, 1 పెట్టుకోవాలి, 2 పెట్టుకోవాలి, 3 పెట్టుకోవాలి, 4 పెట్టుకోవాలి. ఆ వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ సమ్మేషన్ అన్నాడు కాబట్టి యాడ్ చేయాలి. సింపుల్ ఓకేనా. సో ఫస్ట్ 0 పెట్టుకుందాం. ఏమొస్తుంది 29 మైనస్ 0 29C3. సో ఫస్ట్ టర్మ్ 29C3 అనమాట ఓకే. ప్లస్ నెక్స్ట్ ఎన్ని పెట్టుకోవాలి R వాల్యూస్ మనకి 0, 1, 2, 3, ఓకే 4 ఓకే 4 వరకు పెట్టుకోవాలి ఓకే. 29C3. నెక్స్ట్ 29 మైనస్ 1 పెట్టుకోవాలి. తర్వాత 29 మైనస్ 1 28C3 ప్లస్ 29 మైనస్ 2 27C3 ప్లస్ 29 మైనస్ 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 26C3 ప్లస్ 29 మైనస్ 4 25C3 ఓకే. ఇట్లా మనకి ఇచ్చిన R వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఆ వచ్చినవన్నిటిని యాడ్ చేయాలి విచ్ ఈస్ నథింగ్ బట్ సమ్మేషన్. క్లియరా? చాలు. ఇప్పుడు నేను ఒక ఫార్ములాని రాస్తున్నాను చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. CR ప్లస్ NCR మైనస్ 1 is equals to
n+1 Cr. ఈ ఫార్ములా మనం వాడుతూనే ఉంటాం, ఇందాక వాడినాం, ఇప్పుడు కూడా వాడుతున్నాం. సో చాలా జాగ్రత్తగా చూడండి. దీన్ని నేను రీరైట్ చేస్తున్నా, చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇది రాసిన, తర్వాత ఇది రాస్తున్నా. ఎందుకు అని అడుగుతారు మీరు, కొంచెం సేపు ఆగితే మీకే తెలుస్తుంది. చూడండి, ఇది రాస్తున్నా నెక్స్ట్. ఓకే, చలో. 25C4 + 25C3. చూడండి, n25CCr4 ప్లస్ n25CCr-1 అంటే 4 - 1 3. అంటే ఈ రెండు ఏ ఫార్మాట్లు ఉన్నాయి? NCr + NCr-1 కదా. దీన్ని నేను ఇట్లా రాసుకోవచ్చా? ఎస్. n+1 అంటే 25 + 1 ఎంత? 26. r ఎంత? 4 ప్లస్ 26C3 ప్లస్ 27C3 ప్లస్ 28C3 ప్లస్ 29C3. మీరు గమనించినట్టయితే ఈ రెండు కూడా ఈ ఫార్మాట్లోనే ఉన్నాయి. 26C4 ప్లస్ 26C3 అంటే NCr + NCr-1 విచ్ ఈస్ నథింగ్ బట్ n+1Cr విచ్ ఈస్ నథింగ్ బట్ 27C4 ప్లస్ 27C3 ప్లస్ 28C3 ప్లస్ 29C3. అర్థమైందా నేను చెప్పేది? ఈ రెండు మనకి ఇది అయిపోతుంది కాబట్టి ఈ రెండింటిని ఇట్లా రాసుకొని మిగతా టర్మ్స్ని రాసుకుంటున్నా. మళ్ళీ సేమ్ అదే 27C4 ప్లస్ 27C3 అంటే 28C4 ప్లస్ 28C3 ప్లస్ 29C3. 28C4 ప్లస్ 28C3 అంటే ఏంది చెప్పండి? ఓకే, ఇక్కడ రాద్దాం. 28C4 ప్లస్ 28C3 అంటే 29C4 ప్లస్ 29C3. 29C4 ప్లస్ 29C3 అంటే మళ్ళీ అదే విచ్ ఈస్ నథింగ్ బట్ 30C4. సో మనము LHS = RHS అని ప్రూవ్ చేసినాం కదా. సింపుల్, ఈ ఫార్ములాని మనకి అన్నిటి దగ్గర వాడినాం. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? చలో మళ్ళీ మనం మన నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, స్పేస్ సరిపోదు కాబట్టి ఆన్సర్ని రబ్ చేసిన. చలో నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ లైన్స్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా r = 0 to 4 అన్నాడు కాబట్టి సేమ్ అట్లనే రాసుకోవాలి. 38 - 0 38. 38C4 37C4 36C4 35C4 34C4. ఓకేనా? అర్థమైందా? ఓకే, ఇక్కడ కొంచెం మనకి మీదికి వెళ్ళిపోయింది బట్ ఓకే, నాట్ ఎ బిగ్ డీల్. చలో ఇప్పుడు నేను మళ్ళీ వీటిని ఆర్గనైజ్ చేస్తున్నా. ఇందాక ఎట్లా చేసినాం సేమ్ అదే సమ్. 34C5 ప్లస్ 34C4 ప్లస్ 35C4 ప్లస్ 36C4 ప్లస్ 37C4 ప్లస్ 38C4. క్లియరా? సో 34C5 ప్లస్ 34C4 అంటే ఏమొస్తుంది మనకి? 34C5 ప్లస్ 34C4 అంటే 35C5 ప్లస్ 35C4 ప్లస్ 36C4 ప్లస్ 37C4 ప్లస్ 38C4. క్లియరా? సో 35C5 ప్లస్ 35C4 అంటే ఏమొస్తుంది మనకి? 36C5 ప్లస్ 36C4 ప్లస్ 37C4 ప్లస్ 38C4. ఓకే, మళ్ళీ 36C5 ప్లస్ 36C4 అంటే సేమ్ అదే ఫార్ములా, NCr ప్లస్ NCr-1 విచ్ ఇస్ నథింగ్ బట్ 37C4 37C5 ఎక్స్ట్రీమ్లీ సారీ 37C4 ప్లస్ 38C4. 37C5 ప్లస్ 37C4 అంటే 38C5 ప్లస్ 38C4. చూడండి 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 చూడండి, ప్రతి స్టేజ్లో మనకి ఈ ఫార్ములా వాడుతున్నాం, లాస్ట్ కూడా వాడతాం. 38C5 ప్లస్ 38C4 అంటే 39C5, దట్ ఈస్ నథింగ్ బట్ ఆన్సర్. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో ఈ వీడియోలో మనది ఇది లాస్ట్ ప్రాబ్లం. ఓకేనా? సో లాస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంది? ఇఫ్ NPR is equals to 5040 and NCR is equals to 210, find N and R. ఏమంటున్నాడు? దిస్ ఇచ్చిండు, మనల్ని NR కనుక్కోమంటాడు. ఇదైతే మనం ఫస్ట్
అంటే పిఎన్సి సిరీస్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ సిరీస్లో మనం కాంబినేషన్ స్టార్ట్ చేసినప్పుడు డిస్కస్ చేసిన ఫస్ట్ ఏమంటారు కాన్సెప్ట్ ఇదే. చూడండి, మనకి ఎన్పిఆర్ ఇచ్చిండ్రు, ఎన్సిఆర్ ఇచ్చారు. నేను మీకు ఫస్ట్ ఫార్ములా అంటే ఎన్సిఆర్ డిరైవ్ చేసేటప్పుడే మనం ఒకటి ఇంపార్టెంట్ రాసుకున్నాం. ఎన్సిఆర్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇది ఈక్వల్స్ టు ఎన్పిఆర్. కావాలంటే నా ఫస్ట్ వీడియోకి వెళ్ళి కాంబినేషన్స్ కాన్సెప్ట్లో నా ఫస్ట్ వీడియోకి వెళ్ళి చూసేయండి, మీకు అర్థమైపోతుంది. సో ఎన్సిఆర్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ ఎన్పిఆర్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్. కాంబినేషన్స్కి అరేంజ్మెంట్స్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఇది, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? సో మనకి ఎన్సిఆర్ ఎంత ఇచ్చిండు, 210 ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ మనకు తెలీదు, ఈజ్ నథింగ్ బట్ ఎన్పిఆర్. ఎన్పిఆర్ ఎంత, 5040. సో ఆర్ ఫ్యాక్టోరియల్ ఇది ఈక్వల్స్ టు ఈ 210 అటు పంపించండి, 5040/210. క్యాన్సిల్, 3 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 3 7s are 21, 3 1s are 3, 3 6s are 18, 3 8s are 24, 7 2s are 14, 7 4s are 28. సో ఆర్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 24. సో మనకి ఆర్ ఏ నెంబర్ ఉంటే మనకి 24 వస్తుంది చెప్పండి. సింపుల్గా ఆర్ 1 పెట్టుకుందాం, 1 ఫ్యాక్టోరియల్ ఎంత 1, 2 పెట్టుకుందాం, 2 ఫ్యాక్టోరియల్ ఎంత 2, 3 పెట్టుకుందాం, 3 ఫ్యాక్టోరియల్ ఎంత 6, 4 పెట్టుకుందాం, 4 ఫ్యాక్టోరియల్ ఎంత 4 ఇంటూ 3 ఇంటూ 2, 4 3 ద 12, 12 ద 24. ఎస్, that means 4 factorial is nothing but 24. Therefore r is equals to 4. సో ఇట్లా మనం ఈజీగా ఆర్ వాల్యూ తెలుసుకోవచ్చు. ఓకేనా? చలో సరే, మళ్ళీ ఇప్పుడు ఆర్ కనుక్కున్నాం, బాగుంది. మరి ఎన్నిట్లా కనుక్కుంటాం అంటే సింపుల్, ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. NC4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ is equals to NP4. కరెక్టా? ఎస్. ఓకే, ఇట్లా వద్దులే, ఎందుకు ఇట్లా లెంతీ రాదు కూడా. సో ఎన్సిఆర్ 210 అన్నాడు కదా, సో ఎన్సిఆర్ ఇది ఈక్వల్స్ టు 210. ఏదైనా ఒక రిలేషన్ వాడుకోండి. NC4 ఇది ఈక్వల్స్ టు 210. NC4 అంటే n ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ 210. 4 ఫ్యాక్టోరియల్ అటు పంపించండి, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఇది ఈక్వల్స్ టు 210 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. సో n ఫ్యాక్టోరియల్ ఎట్లా రాసుకోవచ్చు, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ n మైనస్ 4 సో ఆన్ బై n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అట్లనే ఉండేయండి. సో 210 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఇందాకనే అనుకున్నా 24 అని. సో 210 ఇంటూ 24 ఎంతనో చూద్దాం. 0 4 1 4, 4 2 8, 2 0 0, 2 1 2, 2 2 4, 0 4 0 1, 5040, 5040. చలో 5040 బాగుంది. కానీ ఇప్పుడు నేను ఒకటి రాస్తున్నాను చూడండి. అర్థం కాలేదా? చెప్పండి, అర్థమైందా కాలేదా? మీకు ఫ్యాక్టోరియల్ డెఫినేషన్ తెలిస్తే ఇదంతా ఈజీ అయిపోతుంది. చూడండి, n ఇంటూ n మైనస్ 1, n ఫ్యాక్టోరియల్ అంటే అదే కదా. n ఫ్యాక్టోరియల్ అంటే ఏంది, ప్రోడక్ట్ ఆఫ్ కన్జిక్యూటివ్ నెంబర్స్ ఇన్ ఏ డిక్రీజింగ్ ఆర్డర్. చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ కన్జిక్యూటివ్ నెంబర్స్ ఇన్ ఏ డిక్రీజింగ్ ఆర్డర్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్, కన్జిక్యూటివ్ నెంబర్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్, తగ్గుకుంటూ పోతుంది. చూడండి, ఇప్పుడు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2, n మైనస్ 3, n మైనస్ 4 సో ఆన్ బై n మైనస్ 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ చూడండి, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అని రాసిన. ఎందుకు అట్లా రాసిన అంటారు మళ్ళీ. n మైనస్ 4 ఇంటూ n మైనస్ 5 ఇంటూ n మైనస్ 6 సో ఆన్ అప్ టు 1 కదా. సో దీన్ని నేను n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఎట్లా చెప్పండి? ఫ్యాక్టోరియల్ అంటే ఏంది, ప్రోడక్ట్ ఆఫ్ కన్జిక్యూటివ్ ఇంటీజర్స్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్. సో ప్రోడక్ట్ n మైనస్ 4 ఇంటూ n మైనస్ 5 ఇంటూ n మైనస్ 6 ఇంటూ n మైనస్ 7 ఉందా లేదా? సో ఇక్కడ స్టార్టింగ్ టర్మ్ ఏంది n మైనస్ 4, అందుకే n మైనస్ 4 ఫ్యాక్టోరియల్. దీని అంతటిని నేను n మైనస్ 4 ఫ్యాక్టోరియల్తో రిప్లేస్ చేయొచ్చు. సరే, సో n మైనస్ 4 ఫ్యాక్టోరియల్, n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. సో n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3
ఇది ఈక్వల్స్ టు 5040. ఇక్కడనే చాలామందికి డౌట్, ఎన్ వాల్యూ ఎట్లా కనుక్కోవాలి. సో దీన్ని మీకు ఈజీ చేయడానికి నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తా. ఓకే, ఆ ట్రిక్ ఫాలో అయిపోండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏముంది, 5040. అంటే మనకి ఆన్సర్లో లాస్ట్ డిజిట్లో ఏముంది, 0. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ నెంబర్లో ఈ నెంబరు 10 తోటి మల్టిప్లై చేస్తూ వచ్చింది లేదా 5 తోటి మల్టిప్లై చేస్తూ వచ్చింది. పక్కా ఒక నెంబర్ 5 ఉంటుంది ఇందులో. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎట్లా తెలుసుకుంటామంటే, ఈ ఎన్ వాల్యూ ఎట్లా తెలుసుకుంటామంటే చూడండి, నేను ఫ్యాక్టరైజ్ చేస్తున్నా. 3 1s 2, 3 6s 18, 2 3 8s 24, 3 5s 15, 1 3 6s 18, 3 1s 3. అయితే ఇది రాదు, దీంతో 3 తోటి రాదు, 2 తోటి చూద్దాం. 2 ఓకే, 2 2s 4, 1 2 8s 16, 0, 2 140s, 2 70s, 2 35s, 7 5s, 5 1s. ఓకే, అయితే ఇప్పుడు మనం ఎన్ వాల్యూ ఎట్లా కనుక్కుంటామంటే, మీరు చూడండి, ఈ 5040 నేను ప్రోడక్ట్ ఆఫ్ 4 కాంజిక్యూటివ్ ఇంటీజర్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ లెక్క రిప్రజెంట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఈ 5040 నేను 4 ఫ్యాక్టర్స్ లెక్క రాసుకోవాలి. ఆ 4 ఫ్యాక్టర్స్ ఎట్లుండాలంటే కన్జిక్యూటివ్ ఉండాలి, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 4 3 2. సో ఈ 5040 నేను 4 ఫ్యాక్టర్స్ లెక్క రాసుకోవాలి. ఇక్కడ మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఈ 8ని మనము 4 ఫ్యాక్టర్స్ లెక్క రాసుకోవాలి. సచ్ దట్ ఆ 4 ఫ్యాక్టర్స్ ఎట్లుండాలంటే కన్జిక్యూటివ్ ఉండాలి, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 0 వచ్చింది కాబట్టి పక్క మనకి 5 అనేది ఉంది, 5 అనేది నెంబర్ ఉండాలి. సో 5 ఉంది. నేను ఏం చేస్తున్నా అంటే 5ని 2ని పేర్ చేస్తున్నా, అంటే 10. అదొక ఫ్యాక్టర్ అనుకుంటున్నా. నెక్స్ట్ 3 3s 9, అదొక ఫ్యాక్టర్ అనుకుంటున్నా. నెక్స్ట్ 2 2s 4, 4 2s 8, అదొక ఫ్యాక్టర్ అనుకుంటున్నా. నెక్స్ట్ 7 ఒక ఫ్యాక్టర్. అంటే నేను ఏం చేసిన, ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ని నేను 4 ఫ్యాక్టర్స్గా కన్వర్ట్ చేసిన. ఆ 4 ఫ్యాక్టర్స్ ఎట్లున్నాయి చూడండి, 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7. సేమ్ ఎట్లున్నాయా లేదా? అంటే మీరు ఎట్లా, మీకంటే ఈజీగా ఐడియా వచ్చింది, మాకు ఎట్లా ఐడియా వస్తుంది అంటే, మీరు ఎప్పుడైతే ఈ కండిషన్ని చూసినారో ఆ ఐడియా మీకు రావాలి. 4 ఉండాలి ఫ్యాక్టర్స్. సో ఇక్కడ మనకి 8 ఉన్నాయి, ఆ 8ని 4 ఫ్యాక్టర్స్ లెక్క రాసుకోవడానికి ట్రై చేయండి. ఆ 4 ఫ్యాక్టర్స్ ఎట్లుండాలి, ఇట్లుండాలి. సో మనకి ఇక్కడ 0 వచ్చింది కాబట్టి డెఫినెట్గా 10 ఉండాలి. 5 కూడా ఉండొచ్చు, కానీ 5 ఉంటే మళ్ళీ మనకు కన్సిక్యూటివ్ ఇంటిజర్స్ రావు కాబట్టి 10 తీసుకున్నాం. 10 9 8 7. సో n ఈస్ నథింగ్ బట్ 10. సో ఎవరికైనా ఇక్కడ కొంచెం డౌట్ ఏమైనా ఉందంటే, నేను ఇట్లాంటి సమ్మె ఇంకో దగ్గర చెప్పినా నా ఇంకో వీడియోలో. సో అక్కడికి వెళ్ళి చూసేసేయండి, సో క్లియర్గా అర్థమవుతుంది. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్స్.